పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎన్నుకోబడిన వారు. ప్రియులారా, క్రైస్తవులలో నుండి యేసు ఎన్నడూ అపోస్తలులను ఎన్నుకోలేదు. ఆయన 12 శిష్యుల్లో ప్రతి ఒక్కరూ లౌకిక లోకము నుండి వచ్చిన వారే. మతస్థులను దేవుడు ప్రేమించడం లేదని కాదు, మత వ్యవస్థలో భాగమైన వారిలో అధికులు ఆయన్ని బాగా నమ్మకపోవడమే దానికి కారణం. వారు సొంత పరిశుద్ధతలో మతస్థులుగా కనబడాలనే బహిర్గత రూపంలో ఎంతగా ఇరుక్కున్నారంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని వదిలేశారు. ప్రియులారా, తమపై తాము తమయందు విశ్వాసాన్ని ఉంచడమే మతస్థులు చేసే అతి సాధారణ తప్పిదం. తమ పరిశుద్ధ జీవనం లేక ప్రత్యేక సామర్థ్యాల వలన దేవుడు అంగీకరించి వాడుకుంటాడని భావిస్తున్నారు. పౌలు చెప్పాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అది 12 వర్ణిస్తుంది. ప్రియులారా, సొంత అసమర్థతలను బలహీనతలను గుర్తించే ప్రజలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టి దేవుని మీద మరింతగా ఆధారపడతారు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు లేకుంటే వట్టివారమని గుర్తించే వారి కొరకు ఆయన నిరంతరం అన్వేషిస్తున్నాడు. అప్పుడు ఆయన వారి ద్వారా ఏదైనా చేయగలడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ బాధ్యతలన్నిటి గురించి, నీ బాధ్యతలు అన్నింటి గురించి ఆలోచించడానికి బదులు ఆయన సమర్థతకు స్పందించండి. నిన్ను నీవు రిక్తునిగా చేసుకుని నీకు సమస్తముగా ఆయన్ని అనుమతించండి. ఎంత బాగా సాధించగలవో, ఎంతగా శ్రేష్టముగా ఉండగలవో చూచి ఆశ్చర్యపోతావు. దేవుని చేత ఎన్నుకోబడిన వారముగా ఆయనతో కలిసి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. దేవా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. అనేక మంది తండ్రి రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు. వారికి మారు మనసు అనుభవాన్ని దయచేయండి. రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి ప్రతి అక్కరలను ఎరిగిన దేవుడు కనుక వారి ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి. నీ చిత్తానుకూలముగా వారికి
కావలసిన వాటిని అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారికి కావలసిన జ్ఞానమును మెండుగా మీరు అనుగ్రహించమని, దినదీవెనల చేత మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.